ఆదిశంకరులు వైష్ణవుడు. ఇప్పుడు ఇదే రూబిక్స్ క్యూబ్ ఉంది, ఇదే రూబిక్స్ క్యూబ్లో 6 కలర్స్ ఉన్నాయి, కానీ ఇదేంటి ఒకటే క్యూబ్. అలా ఒకటే శుద్ధ చైతన్యం నీకు విష్ణువుగా కనపడినా, శివుడిగా కనపడినా, శక్తిగా కనపడినా, అలాగే గణపతిలా కనపడినా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలా కనపడినా, సూర్యుడిలా కనపడినా ఒకటే శుద్ధ చైతన్యం, అదే అద్వైతం. ఇందులో 2 లేవే, 2 వెరగొట్టండి, 2 లేవు. సో ఇట్స్ నాన్ డ్యూయలిజం, ఆల్సో కాల్డ్ యాజ్ అద్వైతం. ఇది చెప్పింది, ఈ డెఫినేషన్ ఇచ్చింది మనకి వేదాలు, దాంతోపాటు ఆదిశంకర భగవత్పాదులు. ఆదిశంకరులు వైష్ణవుడు. అదేంటి బ్రో, ఇప్పుడే కదా ఆయన అంటే అద్వైతానికి సంబంధించిన ఆయన అన్నావు, నాన్ డ్యూయలిజం అన్నావు, క్యూబ్ అన్నావు, మరి ఆయన వైష్ణవుడు ఎలా అవుతాడు అంటే, శంకరాచార్యులు ఎవరు? శంకర సాక్షాత్ అంటే ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చారు అని చాలామంది గురువులు చెప్పారు. మరి అలాంటప్పుడు ఆయన వైష్ణవుడు ఎలా అవుతాడు అంటే, ఆయన శంకరుడు కాబట్టే వైష్ణవుడు అయ్యాడు. ఎందుకంటే అదేంటి, ఆ శివావతారమే వచ్చి తనని తానే పూజించుకుని తనని తానే అర్చించుకుంటే అది ఏమవుతుంది, హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకనే ఆ శివావతారం వచ్చి విష్ణువుని అర్చించింది, ఆ విష్ణువుని అర్చించింది కాబట్టే ఆయన వైష్ణవుడు అయ్యాడు. భజగోవిందం ఎవరు రాశారు? ఆయన కాదా? మరి అడగచ్చు, లింగాష్టకం, కాలభైరవాష్టకం ఇవన్నీ కూడా రాశారు కదా అని. ఇందాకనే చెప్పాను నేను, ఆయన షణ్మత స్థాపన చేశాడు. ఆయన సుబ్రహ్మణ్య భుజంగం, నరసింహ ఖడ్గమాల, అలాగే మహిషాసుర మర్దిని స్తోత్రం ఎన్ని రాయలేదు, బ్రహ్మసూత్ర భాష్యాలు అన్నీ రాశాడు ఆయన. సో ఆదిశంకరాచార్యులు ఒక అద్దం లాంటి వాళ్ళు. చిన్నజీయ స్వామి వారు వైష్ణవులు, పరమ వైష్ణవులు కాబట్టి ఆయనకి ఆదిశంకరాచార్యులు వైష్ణవుడిగా కనపడ్డాడు. ఒక శైవ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే వ్యక్తిని చూపించి ఆదిశంకరాచార్యులని చూపిస్తే ఆదిశంకరాచార్యులు శుద్ధ శైవుడని చెప్తాడు ఆయన. అలాగే శాక్తేయం ఫాలో అయ్యే వ్యక్తిని తీసుకొచ్చి చెప్పినా కూడా ఆదిశంకరాచార్యులు అమ్మో మహిషాసుర మర్దిని స్తోత్రం రాశారండి కాబట్టి ఆయన శాక్తేయుడే అంటారు. గాణాపత్యాన్ని, అలాగే కౌమారాన్ని, సౌరాన్ని వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళని తీసుకొచ్చిన ఆదిశంకరాచార్యులకు వాళ్ళ వ్యక్తిగానే కనపడతాడు ఆయన. అది ఆదిశంకర్లో ఉన్న గొప్పతనం. సో దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఆదిశంకర ఈజ్ ఏ వైష్ణవ, ఆదిశంకర ఈజ్ ఏ శైవ, ఆదిశంకర ఈజ్ ఏ శాక్తేయ, వాట్ నాట్, ఈ కెన్ బి ఎనీథింగ్.